హాయ్ అండి, రైతు సోదరులందరికీ నమస్తే. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు నరేష్ ఆకుల, ఎంఎస్ అగ్రికల్చర్, జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్. సో ఈరోజు చూసుకున్నట్లయితే మనము ఈ యొక్క ప్రస్తుత పరిస్థితుల్లో వరి పైరులో ఉన్నటువంటి సమస్యలు, అంటే ఎలాంటి పురుగు తెగుళ్ళు ఉన్నాయి, అదేవిధంగా ఈ యొక్క సూక్ష్మ పోషకాలను ఏ విధంగా గుర్తించాలి, వాటిని ఏ విధంగా నిర్మూలించాలో రైతులకు తెలియజేయడం కొరకు ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులందరూ కూడా చివరి వరకు ఈ యొక్క వీడియోని చూడగలరు. ఎందుకంటే ఇప్పుడు చెప్పేటువంటి లక్షణాలు కనుక మీ పొలంలో కనుక ఉన్నట్టయితే వాటికి తగ్గట్టుగా మీరు స్ప్రే చేసుకోవడానికి అనువుగా ఉంటుంది. కాబట్టి మీకు ఖచ్చితంగా ఒక మంచి అవగాహన కలుగుతుందని వీడియో తీస్తున్నాను. ముందుగా చూసుకున్నట్లయితే అన్ని ఫీల్డ్లలో మన యొక్క జింక్ లోపం అనేది ఎక్కువ గమనించడం జరిగింది. అయితే చాలామంది రైతులు ఈ యొక్క చివరిసారి దమ్ములో జింక్ సల్ఫేటు అదేవిధంగా చీలెటెడ్ జింక్ వేసుకున్నప్పటికీ ఈ యొక్క ప్రస్తుత వాతావరణ పరిస్థితులకి ఈ యొక్క జింక్ లోపం అనేది ఎక్కువ కనిపించడం జరిగింది. అదేవిధంగా మరీ ముఖ్యంగా ఎవరైతే ఈ యొక్క చీలెటెడ్ జింక్ వేసుకోలేదో వారి పొలంలో, అదేవిధంగా ఈ యొక్క చౌడు భూమిలో కూడా ఈ యొక్క జింకు లోపం అనేది మరీ ఎక్కువ గమనించడం జరిగింది. ఇలాంటి సందర్భాల్లో చాలామంది రైతులు ఈ యొక్క జింకు లోపాన్ని గమనించకుండా యూరియా కూడా వేస్తూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క మొక్క అనేది నత్రజని తీసుకోదు కాబట్టి ఎలాంటి ప్రయోజనం ఉండదు. కాబట్టి ఈ యొక్క జింకు లోపాన్ని గమనించి దాన్ని సవరించుకుంటేనే మనకి ఫలితం ఉంటుంది. అయితే ఈ యొక్క జింకు లక్షణాలు కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క జింకు లోపం వలన మొక్కల్లో పైనుంచి 3 లేదా 4 ఆకుల్లో మధ్య అనేది పాలిపోతూ ఉంటుంది. అదేవిధంగా ముదురాకు చివర్లలో ఈ యొక్క మధ్యకు ఇరువైపులా తుప్పు లేదా ఇటుక రంగు మచ్చలను గమనించవచ్చు. ఈ యొక్క జింకు లోపం వలన మొక్క ఆకులు అనేవి చిన్నవిగా మరియు పెలుసుబారిపోతుంటాయి. అదేవిధంగా ఈ యొక్క మొక్క కనుక చూసుకున్నట్లయితే గిడిసబారి, అంటే స్టంటెడ్ గ్రోత్ ఉంటుంది. అదేవిధంగా దుబ్బు కూడా చేయదు. అలాంటి పరిస్థితుల్లో మనము యూరియా వేసినప్పటికీ ఎలాంటి ప్రయోజనం ఉండదు. కాబట్టి రైతులందరూ కూడా దీన్ని ముందుగా సవరించుకోవాలి. దీనిని సవరించుకోవడం కోసము మనము 1 లీటర్ నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ మనము స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. లేదా ఈ యొక్క జింకు లోపం అనేది మరీ ఎక్కువగా ఉన్నట్లయితే మనము ఈ యొక్క జింక్ ఆక్సైడ్ 39.5% అనేది మనము 1 లీటర్ నీటికి 1.5 ml చొప్పునగా, అంటే 1 ఎకరానికి మనము 250 ml వరకు మనం స్ప్రే చేసుకున్నట్లయితే ఈ యొక్క జింకు లోపాన్ని సమర్థవంతంగా నిర్మూలించుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క వరి పైరులో మనకి ఈ యొక్క మొగిపురుగును కూడా గమనించడం జరిగింది. అయితే చాలామంది రైతులు ఈ యొక్క 15 రోజులప్పుడు మొగిపురుగు గుళికలు వేసుకున్నారు, కొంతమంది వేసుకోలేదు. అయినప్పటికీ ప్రతి సంవత్సరము మనం ఒకే పంట వేయడం వల్ల ఈ యొక్క మొగిపురుగు ఉధృతి అనేది పెరిగిపోవడం జరిగింది. అయితే గుళికలు వేసుకున్న రైతుల పొలంలో కన్నా ఈ యొక్క గుళికలు వేసుకున్నటువంటి రైతు పొలంలో ఈ యొక్క మొగిపురుగు ఉధృతి అనేది చాలా ఎక్కువ గమనించడం జరిగింది. కాబట్టి దీన్ని మనము నిర్మూలించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ యొక్క మొగిపురుగుని మనము నిర్మూలించుకోవడం కోసం మనము ఈ యొక్క కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 50 SP అనేది మనము 2 గ్రాములు 1 లీటర్ నీటి కలిపి పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ యొక్క మొగిపురుగు అనేది మనకి వానాకాలం కన్నా ఈ యొక్క రబీ సీజన్లో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీన్ని మనం ఫస్ట్ నుంచి చాలా జాగ్రత్తగా ఉండి తగు యాజమాన్య పద్ధతులు పాటించవలసి ఉంటుంది. అయితే ఈ యొక్క మొగిపురుగుకు సంబంధించినటువంటి వీడియో కూడా ఒకటి సపరేట్గా తీసి దాని యాజమాన్య పద్ధతులు కూడా నేను మన యూట్యూబ్లో పెట్టడం కూడా జరిగింది. కాబట్టి దాన్ని కూడా చూడగలరు. సో అదేవిధంగా నేను ఈ మధ్యకాలంలో ఫీల్డ్ విజిట్ చేసినప్పుడు మనకి ఈ యొక్క ఆకుల మీద మచ్చలు కూడా గమనించడం జరిగింది. వీటిని మనము బ్రౌన్ లీఫ్ స్పాట్ అంటాము. అంటే ఈ యొక్క ఆకులపైన గోధుమ రంగు మచ్చలు అనేవి గమనించడం జరిగింది. ఈ యొక్క గోధుమ రంగు మచ్చలు అనేవి వృత్తాకారంగా పెరుగుతూ పెద్దగా అవుతూ ఉంటాయి. అయితే ఈ మచ్చలు అనేవి మనకి ముదురు గోధుమ రంగు లేదా ఎరుపు గోధుమ రంగు లేదా ఈ యొక్క బూడిద రంగులో మనము గమనించవచ్చు. ఈ యొక్క మచ్చలు అనేవి ఆకు అనేది ఎండిపోయేలా చేస్తూ ఉంటుంది. అదేవిధంగా మనకి ఒక నేరో బ్రౌన్ లీఫ్ స్పాట్, అంటే ఈ యొక్క మచ్చలు అనేవి పొడుగ్గా, అంటే 2 నుంచి 10 mm పొడుగు, అదేవిధంగా 1 నుంచి 1.5 mm వెడల్పులో కూడా ఈ యొక్క మచ్చలు ఉండడం జరిగింది. ఇది ఫంగల్ డిసీజ్గా చెప్పుకోవచ్చు. ఈ 2 మచ్చలు చూసినప్పుడు రైతులందరూ కూడా అగ్గి తెగులని భావించి దానికి ఒక అగ్గి తెగులు మందులు స్ప్రే చేస్తుంటారు. కాకపోతే ఇది వచ్చేసి మనకి బ్రౌన్ లీఫ్ స్పాట్ అనేటువంటి ఫంగల్ డిసీజ్. దీన్ని మనము కంట్రోల్ చేసుకోవడం కోసం మనము బ్రాడ్ స్పెక్ట్రమ్ ఫంగిసైడ్ని మనం స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. దాంట్లో వచ్చేసి మనకు ఒకటిగా ప్రోఫినబ్ 70%, డబ్ల్యూపీ లేదా మనము మెట్రాము 70%, డబ్ల్యూజీ అనేటువంటి ఫంగిసైడ్ని మనం స్ప్రే చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి నేను ఈ యొక్క మెట్రామ్ 70% డబ్ల్యూజీని నేను సజెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది బ్రాడ్ స్పెక్ట్రమ్ ఫంగిసైడ్. అదేవిధంగా ఇది దీంట్లో మనకి సప్లిమెంట్ జింక్ అనేది 14% కలిగి ఉంటుంది. కాబట్టి దీన్ని మనం స్ప్రే చేసినప్పుడు ఇప్పుడు చెప్పినటువంటి ఫంగల్ డిసీజ్ని కంట్రోల్ చేస్తుంది. అదేవిధంగా వేరే డిసీజ్లు కూడా చాలా వరకు రాకుండా ప్రొడక్షన్ కూడా కల్పిస్తుంది. అదేవిధంగా ఈ యొక్క జింకు లోపాన్ని కూడా సవరిస్తుంది. కాబట్టి మనము దీన్ని 1 ఎకరానికి 400 గ్రాములు కనుక స్ప్రే చేసినట్టయితే
ఫంగల్ డిసీజ్ నుంచి కాపాడుకోవచ్చు. ఇది స్ప్రే చేసినప్పుడు కూడా మనకి క్రాప్ అనేది హెల్తీగా ఉండడము, అదేవిధంగా చాలా రోజుల వరకు పచ్చగా ఉండడం కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం దీన్ని స్ప్రే చేసుకోవచ్చు. రైతులు ఇప్పుడు చెప్పిన సిమ్టమ్స్ అంటే జింక్ లోపము, అదేవిధంగా మొగి పురుగు, అదేవిధంగా ఈ యొక్క బ్రౌన్ లీఫ్ స్పాట్ మచ్చలు కనుక గమనించినట్టయితే వీటి కాంబినేషన్లో మనం స్ప్రే చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మనం వచ్చేసి పురుగు తెగుల మందుతోటి ఈ యొక్క జింక్ సల్ఫేట్ని కలపకూడదు. కాబట్టి ఆ జింక్ ఆక్సైడ్ లేకపోతే ఫార్ములా 4 సంబంధించినటువంటిది మనం చేసుకోవచ్చు. దీన్ని మనము ఎకరానికి 250 ml ప్లస్ దాంతోపాటు ఈ యొక్క మొగి పురుగు నివారణకి కాటప్ హైడ్రోక్లోరైడ్ 400 గ్రాములు, అదేవిధంగా ఈ యొక్క మచ్చలకి మనము మెడ్రామ్ 70% డబ్ల్యూజీని 400 గ్రాములు కలిపి మనము ఈ యొక్క కాంబినేషన్లో కనుక స్ప్రే చేసుకున్నట్లయితే మంచి ఫలితం ఉంటుంది. అదేవిధంగా చాలామంది రైతుల పొలంలో ఈ యొక్క పై పురుగు అనేది కూడా గమనించడం జరిగింది. అంటే దీని కేస్ వామ్స్ అంటూ ఉంటారు. ఈ యొక్క పురుగు అనేది ఆకుకొలను మొత్తం కూడా కట్ చేసి ఆ యొక్క ఆకులను చుట్టుకొని లోపల దాగి ఉండి నీళ్ళపై తేలాడుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే వాతావరణం అనేది మబ్బులు పట్టడం జరిగింది. కాబట్టి అప్పుడు మనకి ఒక లీఫ్ హోల్డర్ కూడా గమనించడం జరిగింది. అయితే ఈ యొక్క లీఫ్ హోల్డరు, మొగి పురుగు, అదేవిధంగా ఆకు చుట్టు పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు మనము వీటిని కంట్రోల్ చేసుకోవడం కొరకు క్లోరాంట్రనీలిప్రోల్ ప్లస్ లాంబ్డా సైలోత్రిన్ అనే మందును మనము 0.5 ml అంటే ఒక ఎకరానికి 100 ml, దాంతోపాటు ఇప్పుడు సూచించినటువంటి ఫంగిసైడ్, దాంతోపాటు మనము ఈ యొక్క జింకు లోపాన్ని సవరించుకున్నటువంటి 3 కలిపి మనము స్ప్రే చేసినట్టయితే వీటన్నిటిని కూడా సమర్థవంతంగా మనము కంట్రోల్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు చెప్పినటువంటి బ్రౌన్ లీఫ్ స్పాట్తో పాటు మనకి ఏదైనా ఈ యొక్క అగ్గి తెగులు అంటే స్పిండిల్ షేప్లో మచ్చలు ఏమైనా కనిపెట్టినా కూడా ఈ యొక్క బ్రౌన్ స్పాట్ ప్లస్ అగ్గి తెగులు రెండింటికి కాంబినేషన్లో మనము ఫంగిసైడ్ అనేటువంటి ప్రొఫినెబ్ 54.2% ప్లస్ ట్రైసైక్లోజోల్ 15% డబ్ల్యూపీని మనము 350 నుంచి 400 గ్రాములు కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే ఈ యొక్క బ్రౌన్ లీఫ్ స్పాట్, అదేవిధంగా ఈ యొక్క అగ్గి తెగులు కూడా మనము సమర్థవంతంగా కంట్రోల్ చేసుకోవచ్చు. దాంతోపాటు మనకి ఈ యొక్క మొగి పురుగు, ఆకుచుట్టు పురుగు, అదేవిధంగా ఆకుముడత పురుగు ఉన్నట్లయితే మనము క్లోరాంట్రనీలిప్రోల్ ప్లస్ లాంబ్డా సైలోత్రిన్ మిశ్రమాన్ని 100 ml ఒక ఎకరానికి, దాంతోపాటు యొక్క జింక్ ఆక్సైడ్ని కలిపి మనము స్ప్రే చేసుకున్నట్లయితే వీటన్నిటిని మనము సమర్థవంతంగా నిర్మూలించుకోవచ్చు. కాబట్టి రైతులందరూ కూడా మీ యొక్క ఫీల్డ్లో జాగ్రత్తగా తిరుగుతూ ఇప్పుడు చెప్పినటువంటి యొక్క పురుగు తెగుళ్ళు వాటి యొక్క ఉధృతిని కనుక గమనించినట్టయితే నేను చెప్పిన మోతాదులో కనుక మీరు పిచికారి చేసుకోవచ్చు. అంటే కాంబినేషన్లో కానివ్వండి, లేకపోతే విడివిడిగా ఉంటే విడివిడిగా ఆ మోతాదులో పిచికారి చేసుకున్నట్లయితే మంచి ఫలితం ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అదేవిధంగా మన సాగుబాట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరియు ఈ యొక్క వీడియోని మిగతా రైతులకు కూడా షేర్ చేస్తారని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీ నరేష్ ఆకుల, MSc అగ్రికల్చర్.